కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరూ కూడా రెండు చేతులెత్తి నమస్కరిస్తూ, నేను 7 మాసాలైంది సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యి క్లాప్స్ కావాలని క్లాప్స్ కొట్టాలి, మీరు ఇంక ఇనాగ్రేషన్ రావాలంటే నేను ఎప్పుడు పోలే. ఎందుకంటే సమయం లేక నా రోడ్స్ అండ్ నేషనల్ హైవేస్ బిల్డింగ్స్ కానీ ఆర్ఎన్బి కానీ పెద్ద శాఖతో పాటు మధ్యలో ఎన్నికలు రావడం, పెద్దగా నాకు ఈ సినిమాల మీద పోవాలని ఇంట్రెస్ట్ కూడా లేకపోవడం. కానీ మా దయాకర్ వచ్చి 10th రోజు ఈవినింగ్ 7 గంటలకు నువ్వు ప్రసాద్ స్టూడియోకి రావాలి అని చెప్పి మంచి ఓకే అని చెప్పిన. ఏ సినిమా ఏంటి అని ఏం అడగలే. కానీ అందులో ఒకటి చెప్పిండు, కీరవాణి గారికి కూడా వస్తున్నారు సార్, మీరు కీరవాణి గారు వస్తున్నారు. మనం తెలంగాణ గీతమే కాదు మన దేశానికే ఆస్కార్ అవార్డు తొలిసారి చెప్పించినంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను ఆయన పేరు చెప్పిండు. దయాకర్ గారు అడగంగానే ఒప్పుకొని రావడం. ఈరోజు మురళి గారు ఒక మంచి చిత్రం, దాని స్టోరీ నాకు దయాకర్ చెప్పింది కానీ నేను బయట చెప్పకూడదు, ఇక కొద్దిగా చెప్పింది. కానీ వారికి అలాగే మా సుమన్ గారు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నల్గొండకు తీసుకొచ్చినప్పుడు ఓ జిమ్ ఓపెనింగ్, నేను ఇంక అప్పటికి ఎమ్మెల్యే కాలేదు. తర్వాత 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా 6 సార్లు గెలిచాను. తర్వాత మా గురువు గారి బిడ్డ మా చెల్లె వెన్నెలకు, అలాగే మన బెల్లయ్య నాయక్ గారు, మూల వెంకరెడ్డి గారికి, ఇంకా మన సుమిత్ర చంద్రబోస్ గారు కూడా మననే కలిశారు నా దగ్గరికి వచ్చి. ఇంకా వేదిక మీద ఉన్న చాలా మందికి అందరికీ, అంటే ముఖ్యంగా మా అద్దంకి దయాకర్ నటన చూడలే కానీ ఆయన జ్ఞానం, ఆయన టీవీలలో మాట్లాడే ప్రతి సబ్జెక్టు, ఏ డిబేట్లో పాల్గొన్న అనర్గల్గా మాట్లాడుతూ ప్రతి సమస్య మీద ఎవరు ఏమడిగినా ఎప్పుడు కూడా టీవీలలో చూడండి, ఎప్పుడు రెచ్చిపోడు ఆయన. ప్రతి సబ్జెక్టు కూడా అవగాహనతో మాట్లాడి ఒక స్పృహతో ఉన్న నాయకుడు ఆయన. దురదృష్టం ఆయన చట్టసభల్లో కాకుండా నేను మన ఎన్నికలు చెప్పిన, తప్పకుండా నువ్వు ఎప్పటికీ పెద్ద నాయకుడు అవుతావు అని చెప్పి తుంగతుర్తి మీటింగ్లోనే చెప్పాను నేను. ఎందుకంటే అతని స్టైల్ నాకు తెలుసు కాబట్టి, సింపుల్గా ఉంటూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందించే వ్యక్తి. ఇకపోతే మీ అందరికీ కూడా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ శాఖ మంత్రిగా